హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైస్ కార్డ్స్ మీ క్లస్టర్కి యాడ్ అయ్యాయా లేదా పెండింగ్లో ఉన్నాయా అనేది ఈ స్టేటస్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే మన గ్రామ వార్డు సచివాలయం సైట్ ఓపెన్ చేయండి. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాంట్లో స్టేట్ వైజ్గా టోటల్ సెక్రటరీస్, టోటల్ రైస్ కార్డ్స్, మ్యాప్డ్, ఎట్ టు బి మ్యాప్డ్ అనే రిపోర్ట్ కనబడుతుంది. మన కిందకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ నేమ్స్ కనబడతాయి అన్నమాట. ఆ డిస్టిక్లో మనదే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ తిన్నంగా ఆ డిస్టిక్లో ఎన్ని టోటల్ సెక్రటరీస్ ఉన్నాయి, అలాగే టోటల్ రైస్ కార్డ్స్ అనేవి కూడా చూపిస్తుంది. నేను ఇప్పుడు కృష్ణా డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. కృష్ణా డిస్టిక్ క్లిక్ చేయగానే కృష్ణా డిస్టిక్లో ఎన్ని సెక్రటరీస్ ఉన్నాయి, టోటల్ సెక్రటరీస్, టోటల్ రైస్ కార్డ్స్, మ్యాప్డ్, ఎట్ టు బి మ్యాప్డ్ అనే రిపోర్ట్ వస్తుంది. మళ్ళీ కిందకి స్క్రోల్ చేయగానే మనకి మండలాలు కనబడతాయి అన్నమాట. కృష్ణా డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ప్రతి మండలానికి ఎన్ని సెక్రటరీస్ ఉన్నాయి, అలాగే ఆ సెక్రటరీస్కి ఎన్ని టోటల్ రైస్ కార్డ్స్ మ్యాప్ అయినా చూపిస్తుంది రిపోర్టు. నేను ఇప్పుడు ఒక మండలాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మండలం సెలెక్ట్ చేశాను. మండలం సెలెక్ట్ చేయగానే మండల రిపోర్ట్ అనేది క్లస్టర్ మ్యాపింగ్ రిపోర్ట్ వస్తుంది. దీంట్లో టోటల్గా 18 సెక్రటరీస్ ఉన్నాయి. టోటల్ రైస్ కార్డ్స్ 18,837 ఉన్నాయి. మ్యాపింగ్ కూడా 18,37 ఉన్నాయి. ఎట్ టు మ్యాపింగ్ మాత్రం 0 ఉన్నాయి. ఈ మండలంలో 18 సెక్రటరీస్ రిపోర్ట్స్ కింద ఉన్నాయి. ఈ సచివాలయాలు అన్నమాట. నేను ఇప్పుడు ఒక సచివాలయాన్ని రిపోర్ట్స్ చూపిస్తాను మీకు వాలంటరీ పరంగా. ఇప్పుడు కంకిపాడు 2 రిపోర్ట్స్ చూస్తున్నాను. దీంట్లో 1097 రైస్ కార్డ్స్ ఉన్నాయి టోటల్గా. మీకు అది క్లిక్ చేసి ఇప్పుడు నేను వాలంటరీ పరంగా స్టేటస్ చూపిస్తాను. టోటల్ రైస్ కార్డ్ దగ్గర నెంబరింగ్ ఉంది కదా, ఆ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెక్రటరీ లెవెల్ రైస్ కార్డ్ క్లస్టర్ మ్యాపింగ్ రిపోర్ట్ అని వస్తుంది కదా. డిస్టిక్ నేము కృష్ణ, మండల్ నేము, సెక్రటరీ నేము. ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ సచివాలయంలో ఎన్నైతే రైస్ కార్డ్స్ ఉన్నాయో ఆ రైస్ కార్డ్స్ ఏ వాలంటరీకి మ్యాప్ అయినాయో, ఏ క్లస్టర్కి మ్యాప్ అయినాయో స్టేటస్ రిపోర్ట్ చూపిస్తుంది. మనకి ఎక్సెల్ డౌన్లోడ్ అవుతుంది. ఎక్సెల్ అయినా చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. కింద స్క్రోల్ చేస్తే ఈ సెక్రటరీలో ఎన్నైతే రైస్ కార్డ్స్ ఉన్నాయో ఆ రైస్ కార్డ్ నెంబర్సు, బెనిఫిషరీ నేమ్స్, అవి ఎవరికి యాడ్ అయినాయో వాలంటరీ నేము, క్లస్టర్ నెంబరు, స్టేటస్ కంప్లీట్. ఇలా ప్రతి వాలంటరీకి సంబంధించిన రైస్ కార్డ్స్ అన్నీ బెనిఫిషరీ నేమ్స్తో సహా ఇక్కడ డిస్ప్లే చేశారు. దీంట్లో మా వాలంటరీ పరంగా క్లస్టర్ పరంగా చూసుకొని మీకు ఏ రైస్ కార్డ్ అయితే స్టేటస్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ క్లస్టర్లో ఎన్ని అయితే రైస్ కార్డ్స్ ఉన్నాయో అన్ని రైస్ కార్డ్స్ స్టేటస్ మీకు యాడ్ అయినాయా లేవా, కంప్లీట్ అయినాయా లేదా అనే రిపోర్ట్ మాత్రం ఈ సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలా అందరూ చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ మీకు స్టేటస్ అనేది ఇలా పెండింగ్ చూపిస్తే మాత్రం అది ఇంకా మీకు క్లస్టర్కి యాడ్ అవ్వదని అర్థం అన్నమాట. కాబట్టి అందరూ వాలంటీర్స్ అందరూ స్టేటస్ పెండింగ్లో ఉందో కంప్లీట్ అయిందో చెక్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.